హలో గాయ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. బిగ్ బాస్ ఎలా అనిపించిందో కూడా నాకు చెప్తారని నేను అనుకుంటున్నాను. నాకైతే బిగ్ బాస్ అంతంత మాత్రమే అనిపించింది. ప్రోమో గురించి మాట్లాడదాం ఫ్రెండ్స్. ప్రోమో చూసుకుంటూ మాట్లాడతా 1 minute. ఫస్ట్ లారే 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 ఆ పాట వస్తుంది, హైలైట్ అనిపించింది. ఆ సాంగ్ వస్తుంది. సాంగ్ వచ్చినాక వాళ్ళందరూ డ్యాన్స్ చేస్తారు. డ్యాన్స్ చేసినాక బిగ్ బాస్ పిలుస్తాడు. బిగ్ బాస్ ఎలా అనిపించింది మీకు అని అంటాడు. బిగ్ బాస్ హౌస్కి మీకు స్వాగతం అని బిగ్ బాస్ అంటాడు. ఇమాన్యుయల్ అంటాడు. ఇమాన్యుయల్ ఫుల్ ఫన్ కాబట్టి ఫస్ట్ టైం బిగ్ బాస్ నాకు పడుకున్నప్పుడు చెమటలు పట్టేసాయి అని అంటాడు. అది సూపర్. లాంజ్లో నాగార్జున ఇచ్చిన టాస్క్లో భాగంగా హౌస్లో డిస్కషన్ మొదలైనాయి. హౌస్లో డిస్కషన్స్ మొదలైనాయి. ఆ డిస్కషన్స్ వల్ల కొన్ని మాటలు వస్తున్నాయి. మీరు ఎలా అనుకుంటున్నారు? కొన్ని బ్యాడ్జ్లు వచ్చాయక కొందరు వేసుకొని మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ నైట్ కూడా చేశారు, రాత్రి మార్నింగ్ కూడా చేశారు. మిమ్మల్ని చేంజ్ చేయాలని అనుకోవట్లేదని ఆమె పేరు ఆశశేనికి ఇచ్చేస్తాడు. అది హైలైట్. అది ఆశశేని ఉండాలంటే ఆ క్లీన్ చేయడం ఆశశేని ఉండాలని అంటారు. డిమాండ్ పవన్ ఆయన ఉంటాడుగా, ఆయన అందరం కలిసి తిన్నవి మాత్రం రీతు చౌదరి ప్లేట్లు కడుగుతుందని చెప్తాడు డిమాండ్ పవన్. ఆయన రీతు అంటది, స్టవ్ గురించి చెప్పారా మీరు అంటే, హౌస్ క్లీన్ మన మాస్క్ మ్యాన్ ఉంటాడు కదా, హౌస్ క్లీనింగ్ అంటే అంత అని చెప్పారు కదా, అంత అని. హౌస్ క్లీనింగ్ అంటే డైనింగ్ టేబుల్ అవన్నీ హౌస్ క్లీనింగే కదా, అవన్నీ మీరే చేయాలని మాస్క్ మ్యాన్ అంటాడు. ఇమాన్యుయల్ అంటాడు, ఫ్లోరు, స్విమ్మింగ్ పూలు అదంతా మేమే క్లీన్ చేసుకుంటాం అని ఇమాన్యుయల్ అంటుంటాడు. అదంతా పని మేమే చేసుకుంటే నెక్స్ట్ టైం ఈ పని ఎవరైతే చేస్తారో వాళ్ళు కూడా అంతే పని చేస్తారు అని అంటుంటారు. ప్రియా అంటది, మా ఇద్దరు కుక్స్ మాత్రం క్లీనింగ్ చేయరు, వాళ్ళు కుక్ ఒకటే అంటే వంట ఒకటే చేశారు అని ప్రియా అనుకుంటుంది. ప్రియా అనే మాటకు వాళ్ళందరూ షాక్ అయిపోతారు. వంట ఒకటే చేస్తారంటే వాళ్ళు అవన్నీ కడుక్కోవడం దాంట్లోకి మళ్ళీ ఇంకొకరు కావాలా అని ఒక షాక్ అయిపోతారు. మనీష్ గారు ఫుల్ షాక్ అయిపోతారు ఆ మాటకు. మాస్క్ మ్యాన్ ఏమంటాడు, సంజన గారు ఊకనే ఉంటుర్రు కాబట్టి సంజన గారు చేస్తే బాగుంటుంది, ఎందుకంటే కొంతమంది ఖాళీనే కూర్చుంటారు కాబట్టి దాని విషయం కోసం నేను అన్నా అని చెప్తాడు. మనీష్ అంటారు, దిస్ నాట్ రైట్ అని అంటుంది మనీష్ మీకు బ్యాడ్జ్ రాలి మీరు మాట్లాడకండి అని అంటాడు. అయితే వినండి మీరు ఫస్ట్ అని మాస్క్ మ్యాన్ అంటాడు. మీకు బ్యాచ్ రాలే మీరు మాట్లాడకండి అంటే బ్యాచ్ వచ్చిన వాళ్ళు మాట్లాడాలంటే ఆ మనిషి అంటాడు, నేను ఎందుకు మాట్లాడొద్దు అని గొడవ అవుతుంటుంది. ఏమన్నా వస్తే నా పైన తీసుకుంటా, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కూడా రెడీ, నేను తీసుకుంటా అని అంటాడు. నేను ఇంట్లో నుంచి కూడా వెళ్ళిపోవడానికి రెడీ, నేను కాల్ తీసుకుంటాను అని మాస్క్ మ్యాన్ అంటాడు. అయితే ఓకే, ఈ పనులని డివైడ్ చేసుకోవడం ఇంకా ఎవరికైనా కష్టమవుతుంది. ఒక్కొక్కరు అన్నన్ని బట్టలు ఒక్కొక్కరు అంతంత పని చేయాలంటే ఎవరికైనా కష్టమవుతుంటుంది. వేరే ఒక అబ్బాయి ఉండి అమ్మాయిల బట్టలు వినడానికి దానికైతే చాలా ఇబ్బంది అవుతుంటుంది. నాకైతే అదే అనిపించింది. మీకేమనిపించిందో కూడా కమెంట్ చేయండి. రాత్రి గుసగుసలు కూడా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. బిగ్ బాస్ అగ్ని పరీక్ష స్టార్ట్ అయిన ప్రతి ఒక్కరికి ఈరోజు నాగకి అన్యాయం జరిగిందని ఎవరెవరు అనుకుంటుండ్రో ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే నాగకు అన్యాయం జరిగిందని అనిపిస్తుంది. పక్కా అన్యాయం జరిగింది. నిన్న నాగార్జున సార్ పోయిన వెంటనే అర్ధరాత్రి వీళ్ళు ఏమేమి ముచ్చట పెట్టారు, ఏమేమి మాట్లాడుకున్నారో కూడా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇంకా నైట్ గుసగుసలు మాట్లాడినప్పుడు కొంతమంది మాట్లాడుతుంటే రామరాతడితోనే మాట్లాడుతున్నారు. మీకు బొంబాయికి రాను అనే ఒక వర్డ్ ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు కొంతమంది మన ఊళ్ళో ఏం చేస్తారు, అమ్మ వాళ్ళు పోయి అక్కడ పోయి పని చేస్తారు, పిల్లలు ఇక్కడ పెట్టి చదివించుకోవడం. అందుకే బొంబాయికి అమ్మ వాళ్ళు ఆడ పోయి పని చేయడం వల్ల అక్కడ ఎన్నో స్ట్రగుల్స్ ఉంటాయి. ఆ స్ట్రగుల్స్ వల్ల వాళ్ళు కొన్ని కష్టాలు పడ్డారు కాబట్టి వాళ్ళు అందుకే బొంబాయికి రాను అని ఆ పాట పాడాను అని అంటారు. ఇమాన్యుయల్ కామెడీ. ఆమె ప్రీతి అదేంటంటారు, నేను టిఫిన్ చేసి మీరు తిని నాకు చేతికి ముద్దిస్తారని అట్లా మాట్లాడతారంట. అది హైలైట్ మాట్లాడుతుంది, అది కామెడీ. కానీ ఇమాన్యుయల్ అంటారు, అబ్బా మీరు ఊరికే అడగకండి, ఏదో డౌట్ వస్తుంది నాకు వంట మీద అట్లా అని అట్లా మాట్లాడుతుంటుంది. అది హైలైట్. నిజంగా సూపర్ అనిపించింది నాకైతే.
ఇంకా బిగ్ బాస్ ఇంకేంటంటే ప్రియా సింపటి కార్డు పాడుతుందని అనిపిస్తుంది. ఎందుకంటే ప్రియ ఏడుస్తుంది, ప్రియకు అది సెట్ కాదు అని అనిపిస్తుంది. ఈ బిగ్ బాస్లో ఎవరికి అంత సత్తున్న వాళ్ళు మాత్రం ఎవరు వచ్చారండి, ఎవరు రాలేరు. మళ్ళీ ఇదంతా మళ్ళీ సోదే అని అనిపిస్తుంది కానీ నిజంగా సత్తున్న వాళ్ళు ఎవరు రాలేరు. ఎందుకో మనకు తెలియదు. నిజంగా ఎవరైనా మంచి కంటెస్టెంట్స్ తెలిసింటే బాగుండే. ఎందుకు రాలేరు, మళ్ళీ ఎందుకు పిల్లలు కామన్ మ్యాన్స్ అంటే భయమై పెదురుకొని రాలేరా ఏదో నాకు తెలియదు. కానీ టాలెంట్ కోసం ఫ్రాన్స్ సిద్ధం చేసుకుంటారు కానీ ఇది చాలా ఓవర్ అయిపోయింది. ఏమంత క్లారిటీ లేదు. కానీ ఒకటి మాస్క్ మ్యాన్ మాత్రం పక్క మరో కౌశల్ అవుతారని నేను అనుకుంటున్నా. మాస్క్ మ్యాన్ మరో కౌశల్ అయితే ఎలా ఉంటుంది మీరు కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. బాయ్.